ఖమ్మం జిల్లా దంసాలపురం పరివాహక ప్రాంతంలోని మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సాయం గురించి ఆరా తీశారు నేతలు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొంగులేటి. 16వ డివిజన్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మోదీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సాయం చేస్తారు. వరద బాధితుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులకు సరుకులు పంపిణీ చేశారు. ఇల్లు కోల్పోయిన వారికి తాత్కాలికంగా షెల్టర్స్ వేయాలన్నారు కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వరద బాధితుల కోసం కృషి చేయాలన్నారు కిషన్ రెడ్డి. స్టేట్ డిజాస్టర్కి సంబంధించినటువంటి SDF నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అవసరమైన నిధులు కేంద్రం కూడా సమకూరుస్తుంది. కాబట్టి ముందుగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఈ యొక్క బాధితులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరించారు. ఇంకా పూర్తి స్థాయి వివరాలు సేకరించి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడము, వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసర సరుకులు అందించడము, వాళ్ళకు ఒక విశ్వాసం కల్పించడం, ఆ ఇళ్లలో ఇళ్లు కోల్పోయినటువంటి వాళ్లకు తాత్కాలికమైనటువంటి షెల్టర్ గాని, ఆ తర్వాత కావలసినటువంటి వసతి ఎక్కడ ఏర్పాటు చేస్తామనేటువంటిది కూడా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇల్లు కోల్పోయారు, అసలు ఇల్లు కూడా లేదు అక్కడ. కాబట్టి వాళ్ళకి ఎక్కడ మరి వసతి ఏర్పాటు చేస్తారో దానికి సంబంధించినటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంట్లో కావలసినటువంటి వంట పాత్రలు కానీ, వాళ్ళకు కావలసినటువంటి ఇతర సామాగ్రి కానీ, చదువుకున్నటువంటి పిల్లలకు టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, ఇతర అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఇది ప్రకృతి కారణంగా వచ్చినటువంటి వైపరీత్యం. ఇది అందరం కలిసి కట్టి